హాయ్, వెల్కమ్ టు క్రంచ్ మీడియా. గ్రహాంతరవాసుల అస్తిత్వం మీద అనేక కథలు, ఊహాగానాలు, సినిమాలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. ఆకాశంలో ఎగిరే అంతు తెలియని పళ్ళేలు అంటే యూఎఫ్ఓ, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. అసలు వీటి రహస్యం ఏంటి? ఇన్నాళ్ళు ఈ ఎగిరే పళ్ళేల గురించి, అలాగే గ్రహాంతర వాసుల గురించి అనేక వివరాలు, వీడియోలు విడుదల చేసి పెంటగాన్ వాటికి సంబంధించిన అసలు నిజాలను చెప్పబోతోందా? అలాగే పెంటగాన్ విడుదల చేయబోయే ఓ నివేదిక త్వరలో ఆసక్తిని నెలకొల్పనుంది. సో ఇలాంటి వీడియోస్ మీకు ఆసక్తిగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రంచ్ మీడియా. ఆకాశంలో యూఎఫ్ఓల కదలికలను పలుమార్లు అమెరికా మిలిటరీ గుర్తించిందట. ఇవి గ్రహాంతరవాసులు లేదంటే అమెరికా శత్రు దేశాలైన రష్యా, చైనా తయారు చేసిన వస్తువులై ఉండొచ్చని మిలిటరీ అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో ఈ యూఎఫ్ఓలపై అసలు నిజాలేంటో బహిర్గతం చేయాలని అమెరికన్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇది చాలా గట్టిగానే జరిగింది. ఒక 5-6 సంవత్సరాల కిందట ఈ డిమాండ్స్ అన్నీ తెరపైకి వచ్చాయి. అక్కడ గ్రహాంతర జీవులు అనేవి నిజంగానే ఉన్నాయా? అందుకే ఎవరూ రావద్దని ఓ ప్లేస్కి అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. దాన్నే ఏరియా 51 అంటారు. ఏరియా 51 గ్రహాంతరవాసులను చూడటానికి ఎంతమంది వచ్చారు? వచ్చిన వారికి ఏమైంది? ఈ గ్రహాంతర వాసులను సూచించే సైన్ బోర్డు కూడా ఈ ఏరియా 51లో ఉంటుంది. యూఎఫ్ఓల గురించి అమెరికా ప్రభుత్వం ఓ ప్రత్యేక రిపోర్ట్ని వెలువరించింది. యూఎఫ్ఓల గురించి నిశితంగా పరిశీలించేందుకు, వాటి పుట్టు పూర్వోత్తరాలను గుర్తించేందుకు గత ఏడాది ఆగస్టులో అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినల్ టాస్క్ ఫోర్స్ను పెంటగాన్ ఏర్పాటు చేసింది. ఈ టీం రూపొందించిన రిపోర్టు అమెరికా ప్రజాప్రతినిధులకు అందించింది. అయితే గ్రహాంతరవాసులు ఉన్నారనడానికి ఎంతవరకు ఆధారం లాంటిది ఎన్ని నివేదికలు ఇచ్చినా దొరకలేదు. అలాగే లేవని కొట్టిపారేయడం కూడా సాధ్యం కాలేదు. ఇవే ఆ నివేదికల్లో పేర్కొన్నట్లు తెలిపారు. అమెరికా మీడియాకు కూడా అక్కడ అధికారులు వెల్లడించారు. ఇక ఈ యూఎఫ్ఓలు అమెరికాకు చెందిన రహస్య టెక్నాలజీకి చెందినవి కాదని ఓ టాస్క్ ఫోర్సు తేల్చి చెప్పింది. గత 20 ఏళ్లలో దాదాపు 120 యూఎఫ్ఓ సంఘటనలను టాస్క్ ఫోర్స్ పరిశీలించింది. వీటిలో 3 వీడియోలు ఇప్పటికే పబ్లిక్లోకి వచ్చేసాయి. గ్రహాంతరవాసుల అన్వేషణను మరింత సీరియస్గా తీసుకోవాలని, ప్రభుత్వాలకి భారీగా నిధులు ఇవ్వాలని ఒక వాదన ఉంది. ఈ విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయా లేవా? 1952లో మసాచుసెట్స్ కెమెరాకు చిక్కిన ఎగిరే పళ్ళేలు అంటే యూఎఫ్ఓలని ఐడెంటిఫై చేయడం జరిగింది. యూఎఫ్ఓలపై మనకి ఎందుకింత ఆసక్తి? గ్రహాంతరవాసులు ఏలియన్స్ ఉన్నారని కొందరు యూఫాలజిస్టులు బలంగా నమ్ముతున్నారు. ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా నివేదికలో ఈ వివరాలన్నీ ఎక్కడా బయట పెట్టలేదా అనేది వారి వాదన. అంటే యూఎఫ్ఓలు ఉన్నాయి, గ్రహాంతర జీవులు ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. అయితే దీన్ని అమెరికా ప్రభుత్వం దాచుంచుతోంది అని చెప్పి ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నారు. వీళ్ల ఒత్తిడి వల్లే అమెరికన్ ప్రభుత్వం యూఎఫ్ఓల గురించి తనకు తెలిసిన సమాచారాన్ని బయటపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే 2007 నుంచి పెంటగాన్ రహస్య ప్రాంతమైన అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రాం ద్వారా యూఎఫ్ఓలపై సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ ప్రాజెక్టుకి అయ్యే ఖర్చును నెవాడా సెనేటర్ హ్యారీ రీడ్ అభ్యర్థన మేరకు ప్రభుత్వం కేటాయించింది. నెవాడా స్టేట్లో ఏరియా 51 గురించి అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. 1947లో గ్రహాంతర వాసులకు సంబంధించిందిగా భావిస్తున్న ఓ గుర్తు తెలియని వస్తువు ఏరియా 51 సమీపంలో ప్రమాదానికి గురై పడిపోయిందని, దాన్ని అక్కడే మిలిటరీ ఆధ్వర్యంలో భద్రపరిచారని చాలామంది భావిస్తున్నారు. ఇవి కట్టుకథలా నిజాలా అనేది ఇప్పటికీ తెలియదు. ఓ వ్యక్తి విమానం నడుపుతుండగా తనకు ఓ యూఎఫ్ఓ కనిపించిందని అమెరికన్ నేవీ పైలట్ అలెక్స్ డీట్రిచ్ కూడా వెల్లడించాడు. విమానం నడుపుతుండగా తనకు యూఎఫ్ఓ కనిపించిందని ఈ అమెరికన్ నేవీ పైలట్ పేర్కొనటం అనేది చాలా సీరియస్గా తీసుకుంది అమెరికన్ ప్రభుత్వం. అయితే ఇంతవరకు అసలు ఏమైంది, దాని రిపోర్ట్ ఏంటి అనేది బయట పబ్లిక్ ఎవరికి ఇంతవరకు వెల్లడించలేదు. అమెరికా మాజీ అధ్యక్షులు, ఉన్నతాధికారులు ఇటీవల కాలంలో గ్రహాంతరవాసులు, ఫ్లయింగ్ సాసర్ల ఉనికిపై బహిరంగంగానే చర్చిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే యూఎఫ్ఓలు సిద్ధాంతాలపై ప్రభుత్వం వద్ద ఉన్న ఓ నివేదికను బహిర్గతం చేస్తామని 2016లో అధ్యక్ష బరిలో నిలిచిన హిలరీ క్లింటన్ క్యాంపెయిన్లో కూడా
వెల్లడించడం గమనార్హం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రహాంతర వాసులకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారాన్ని కుటుంబ సభ్యులతో కూడా పంచుకోను అని చెప్పారు. అంటే అలా చెప్పడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటి? అంటే నిజంగా లేవు అయితే లేవు అని చెప్పేసేయచ్చు కదా. పంచుకోను దీనికి సంబంధించిన సమాచారాన్ని అంటే అర్థం ఏంటి అనే విషయంపై చాలా చోట్ల చర్చలు జరిగాయి. వాటి గురించి తెలిసినా బయటికి చెప్పనివి, అలాగే చాలా ఆసక్తికరంగా అవి ఉంటాయని కూడా ట్రంప్ చెప్పారు. మరో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా యూఎఫ్ఓల గురించి, ఏలియన్స్ గురించి ఇదే విషయాన్ని మే నెలలో టీవీ వ్యాఖ్యాత జేమ్స్ కార్డన్ వద్ద ప్రస్తావించారు. తన ఆఫీసులో అడుగుపెట్టిన వెంటనే గ్రహాంతరవాసులు, ఫ్లయింగ్ సాసర్లకు సంబంధించి ఎక్కడైనా ప్రత్యేకంగా ల్యాబ్లు ఉన్నాయా అని అడిగానని, లేదని బదులొచ్చిందని ఆయన వెల్లడించడం అనేది గమనార్హం. ఆకాశంలో కొన్ని గుర్తు తెలియని వస్తువులకు సంబంధించిన ఫుటేజు, రికార్డులు చాలామంది దగ్గర ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని నాకు ఉంది. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడికి వెళ్ళాయి అనేది మనకు తెలియదని ఒబామా అన్నారు. మాజీ అధ్యక్షుడు పసిఫిక్ మహాసముద్రంలో గుర్తు తెలియని వస్తువు కదలికలను గుర్తించామని సిబిఎన్ ఛానల్తో ఇద్దరు మాజీ పైలట్లు కూడా తెలపడం అనేది మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. చాలా వేగంగా ఒక దిశ అంటూ లేకుండా అది ప్రయాణించుకుంటూ వెళ్ళిపోయిందని, దాని నుంచి పొగ కానీ మంటలు కానీ ఏమీ కనిపించలేదని ఆ నేవీ పైలట్ అలెక్స్ డీట్రిచ్ బీబీసీతో కూడా చెప్పారు. మరి కేవలం అమెరికాకి మాత్రమే ఈ యూఎఫ్ఓలు, ఏలియన్స్ పరిమితమా? మరి వీటిపై మిగతా దేశాలు ప్రయోగాలు ఏం చేయట్లేదా? కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఈ ప్రయోగాలు జరుగుతున్నాయా? యూఎఫ్ఓలపై అమెరికాతో పాటు రష్యా, చైనా కూడా సమాచారాన్ని సేకరిస్తున్నాయని అప్పట్లో మాజీ సెనేటర్ రీడ్ కూడా పేర్కొన్నారు. సో ఏది ఏమైనా ఏలియన్స్, యూఎఫ్ఓలు అనేది చాలా చెప్పుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ పాయింటే. కానీ నిజంగా గ్రహాంతర జీవులు ఉంటే డెఫినెట్గా అవి మానవాళి కన్నా ఎన్నో రెట్లు శక్తివంతమైనవి అయి ఉంటాయి. యూఎఫ్ఓలు లేవని, గ్రహాంతర జీవులు మన మీద దాడి చేయరని హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టుగా అవి మనకి హానికరంగా ఉండవు అని మనం భావిద్దాం. అంతకుమించి చేసేదేం లేదు. ఒకవేళ యూఎఫ్ఓల్లో లేదా మనకి ఆ గ్రహాంతర జీవులు కనుక ఉంటే డెఫినెట్గా మానవాళి అంతరించిపోవడం మాత్రం ఖాయం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రంచ్ మీడియా ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ కామెంట్.